ఈ వ్యక్తి తవ్వుతుంటే ఏదో మెరుస్తున్నట్టుగా అనిపిస్తుంది. దాంతో మొత్తం అంతా తవ్వేస్తాడు. మొత్తం అంతా కూడా అక్కడ బంగారంలా కనిపిస్తుంది. అదంతా తీసి బయట కూర్చుంటాడు. తర్వాత అక్కడి నుంచి వాళ్ళ ఇంటికి వెళ్దాం అనేటప్పుడు అక్కడ ఆర్మీ అందరూ కూడా ఆపేస్తారు. కానీ ఇతను 5 నిమిషాల ముందే కదా వెళ్ళాడు, వదిలేయండి అని చెప్పి అతను వదిలేస్తారు. వాడు నేను చూశానులే, వాడికి అంత సీన్ లేదు, వాడిని వదిలేయాలి అని చెప్పి వదిలేస్తారు. తర్వాత వాడు అక్కడి నుంచి తప్పించుకొని ఇంకో దగ్గరికి వెళ్ళేసరికి అతని బ్యాగ్ చూడగానే అనుమానం వస్తుంది. వాడిని తీసుకెళ్లి బంగారం బాగానే తెచ్చావురా అని చెప్పి అతన్ని కొడతారు. అప్పుడు వీళ్ళిద్దరికి ఫైటింగ్ అవుతుంది. ఇతను అక్కడి నుంచి తప్పించుకోవాలని చెప్పి వాళ్ళతో చాలా చాలా గొడవపడి ఎలా ఒకలాగా అక్కడి నుంచి వెళ్ళిపోదాం అనుకుంటాడు. తప్పించుకున్న అతను సౌండ్లు బట్టి అక్కడికి వస్తాడు. వచ్చిన తర్వాత ఇతను ఏదో దొంగతనం చేశాడని అతనికి బాగా అర్థమవుతుంది. అతను ఎలాగైనా పట్టుకోవాలని చెప్పి బాంబులు వేసేస్తాడు. అతను పడిపోతాడు. అతను ఆ గోల్డ్ అంతా తీసుకొని మెల్లిమెల్లిగా అక్కడి నుంచి తప్పించుకొని పారిపోతాం అనుకుంటాడు. పట్టుకోవడానికి అతను వచ్చేస్తూ ఉంటాడు. అప్పుడు అతను ఒక జీప్ కింద దూరిపోయి పెట్రోల్ అంతా లీక్ చేసేస్తాడు. లీక్ చేస్తే కుక్కలు అసలు పసిగట్టలేకపోతాయి. తర్వాత కుక్క చూసి అతను వెనకాతలు పరిగెట్టుకుంటూ వస్తుంది. అప్పుడు అతను నిప్పు రాచేసుకొని ఆ కుక్క నుంచి తప్పించుకొని వాటర్లో దూకేస్తాడు. దూకేసి అక్కడి నుంచి తప్పించుకొని బయటకు వెళ్ళిపోతాడు. కానీ వీళ్ళు అక్కడికి వచ్చేసి అతను కట్టేసి పైకి కట్టేసి వెళ్ళిపోతారు. అతనికి చిన్న ప్రాణం ఉండి బోల్ట్ తిప్పుకొని కింద పడిపోతాడు. అయితే వీళ్ళు అక్కడికి వచ్చేసి ఇతన్ని చంపేద్దాం అనుకుంటారు. అంతలోపే అతను ఫైట్ చేసి అక్కడి నుంచి తప్పించుకొని పారిపోతారు. ఎలాగైనా వీళ్ళు చేసి పట్టుకోవాలని పట్టుకునేసరికి అతను ఒక ఏరోప్లేన్ నుంచి పట్టుకుని తప్పించుకుంటాడు. తర్వాత విమానం నుంచి కింద పడి బురదలో పడిపోతాడు. ఆ బురద నుంచి తప్పించుకొని ఎలా అయినా సరే బంగారాన్ని అంతా అమ్మేయాలనుకుంటాడు. అది $50 మిలియన్ వస్తుందని అందరికీ తెలిసి షాక్ అవుతారు. సబ్స్క్రైబ్.